హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు నేను ఈరోజు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాను. సో అదేంటంటే ఆదిలాబాద్లోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న కేసీబీ గార్డెన్ వెనకాల ఒక గ్రీన్ సిటీ అండ్ నర్సరీ అండ్ గార్డెనింగ్ అని ఒకటి ఉంది. ఇంతవరకు మనము నర్సరీలో ఉన్న మొక్కలు చూసాం కదా. సో ఈ నర్సరీ యొక్క ప్రొప్రైటర్ మనకు ఇక్కడ నవీన్ గారు ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే ఈ మొక్కల యొక్క విషయాల గురించి అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. సో మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఫ్రూట్స్కు సంబంధించినవి, ఆర్నమెంటల్, ఇండోర్స్, అవుట్డోర్స్, సీజనల్స్, ఫ్లవర్స్, ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. మళ్ళీ ఆదిలాబాద్లో రీజనబుల్ ప్రైజెస్లో కంపల్సరీ దొరుకుతాయి మన దగ్గరికి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా వేరే నర్సరీస్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ప్రైజెస్ చూడగానే మమ్మల్ని కంపల్సరీగా గుర్తు చేస్తారు. సో మీకు ఏ ప్లాంట్స్ ఎట్లెట్లా ఉంటాయి అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇవి సక్యులెంట్ ప్లాంట్స్ అన్నమాట. సక్యులెంట్స్ అంటే ఇప్పుడు మన చిన్న ఇప్పుడు షాప్లలో కానీ కౌంటర్స్ పైన, లేకపోతే ఇళ్లలో పోర్టికో ఏరియాలో, బాల్కనీ ఏరియాస్లలో బాగా డిజైన్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి నార్మల్గానే చిన్న పాట్స్లో ఉంటాయి. చిన్న పాట్స్లో అంటే ఇప్పుడు ఇది 6 సైజ్ పాటు, 4 సైజు, 5 సైజులో చిన్న పాట్లో ఉంటాయి. మనం ఇంకా డిజైన్గా చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న ట్రే, బోన్సాయి ట్రేలో కానీ, లేకపోతే ఒక ప్లేట్ లాంటి ఒక బౌల్లో కానీ ఆల్ టైప్స్ ఆఫ్ సక్యులెంట్స్ కానీ, క్యాక్టస్ కానీ ఏవైనా కానీ పెట్టుకొని దాంట్లో స్టోన్స్తో డెకరేట్ చేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. సో మనకి ఇవి ఇంట్లోకి రాగానే అట్రాక్ట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఇళ్ళలో చాలామంది చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్కి ఎక్కువ ప్రాధాన్యత చూపుతారు, ఎందుకంటే అవి చాలా కాలం ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వస్తున్న జనరేషన్లో చాలా ఏమవుతుందంటే ముందుకు జరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా ఇంతకుముందు ప్లాస్టిక్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ కంటే ఎక్కువ లైవ్ ప్లాంట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇట్లాంటి చిన్న ప్లాంట్స్ ఇప్పుడు ఎవరైనా మన ఆదిలాబాద్లోనే చూసుకుందాం. ఇప్పుడు మన రీసెంట్గా కలెక్టర్ మేడం గారు కొత్తగా వచ్చారు. సో వాళ్ళకు గిఫ్టెడ్ ఇవ్వడానికి చాలామంది ప్రాధాన్యత దీనికే చూపించారు. మా దగ్గర చాలా రీజనబుల్ ప్లాంట్స్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మా దగ్గరికి చాలామంది వస్తారు. ఇట్లాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. తర్వాత మాకు గవర్నమెంట్కి సంబంధించి దాంట్లో ఇప్పుడు హరితారం కానీ, లేకపోతే జీపీలలో కొత్తగా పార్క్స్ అయినాయి. దానికి కూడా మేము చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్లో పంపించడం జరిగింది. ఇప్పుడు ఇండివిజువల్ కొత్త హోమ్స్ కట్టుకునే వాళ్ళకి చాలామంది ఇట్లా డ్రీమ్ హోమ్స్ ఉంటాయి. డ్రీమ్ హోమ్కు తగ్గట్టు మంచి ఫ్లవర్స్కి సంబంధించినవి, ఫ్రూట్స్కి సంబంధించినవి ప్లాంట్స్ పెట్టుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అది ఇట్లా రీజనబుల్ ప్రైజెస్ ఉంటే తప్పితే చేసుకోలేదన్నమాట. సో మా దగ్గర ఆల్మోస్ట్ చాలా ఇప్పుడు గ్రీన్ సిటీ నర్సరీ అంటే కేసీబీ వెనకాల ఉంటుంది. ఇంత దూరం మనం వస్తున్నాము అంటే వచ్చే వాళ్ళు రివర్స్ వెళ్ళకుండా అరే రీజనబుల్గానే ఉన్నాయన్న సాటిస్ఫాక్షన్ తోటి వెళ్ళాలన్న ఉద్దేశం ఒకటే మాది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఎట్లుంటుందంటే ప్లేసెస్ సరిగ్గా ఉండట్లేదు. ఓన్లీ 40x40, 40x60 చిన్న ప్లేస్లలోనే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే గార్డెన్ చేసుకోవాలన్న ఒక థాట్ అనేది పోతుంది. సో దానివల్ల ఇప్పుడు కొత్తగా ఏమైంది, టెర్రస్ గార్డెనింగ్ అయింది. టెర్రస్ గార్డెనింగ్కి సంబంధించింది ఏముంటుంది, మనకు ఉన్న ప్లేస్లోనే చిన్న ప్లేస్లోనే ఇప్పుడు ఒక మామిడి చెట్టు కానీ, జామ చెట్టు కానీ, సపోటా కానీ చిన్న ప్లాంట్స్కి సంబంధించిన దాంట్లోనే మనకు కాయలు వచ్చే వెరైటీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఆల్మోస్ట్ ప్లాంట్స్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైనా జామ చెట్టు తీసుకున్నారు, దాంట్లో తైవాన్ జామ అని ఉంటుంది. అది ఎట్లా అంటే జస్ట్ 2 ఫీట్స్ ఉంటుంది. 2 ఫీట్స్లోనే మీకు కాయ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో. 2 ఫీట్స్లోనే వస్తుంది అనమాట. మీరు చూస్తూ ఉండండి, అన్ని వెరైటీస్ ప్లాంట్స్ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇదనమాట తైవాన్ జామ అంటే ఇది చాలామంది అనుకుంటారు తైవాన్ అంటే ఒక చైనాకి సంబంధించిన వర్డ్ అనుకుంటారు. కాకపోతే ఇదేంటంటే తైవాన్ అనేది ఒకప్పుడు వచ్చింది. తైవాన్ ఒక హైబ్రిడ్ ఒక జామాకు సంబంధించింది. ఇది తైవాన్ పింక్ అనమాట. దీంట్లో లోపల పింక్ వస్తుంది.
ఇప్పుడు నార్మల్గా మనం తీసుకునేది వచ్చేసి వైట్ వస్తుంది, పింక్ వస్తుంది. ఇది పోర్టికో ఏరియాస్లలో పెట్టుకోవచ్చు, మనము టెర్రస్ గార్డెన్ పైన కూడా బాగా వేసుకోవచ్చు అనమాట. చిన్నగా ఉండగానే ఇవి తొందరగా కాయలు వచ్చేస్తాయి ఎక్కువ మొత్తంలో. ఇప్పుడు మనము ప్రతి సీజన్లో ఏ సీజన్లో ఏదైతే మనము ప్లాంట్ని మనము పెంచుకున్నట్టయితే మనకు బయట వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో ఇట్లాంటి జామా ఉంటుంది, దాంట్లో బ్లాక్ జామా ఉంటుంది, తర్వాత మామిడి ఉంటుంది, సపోటా ఉంటుంది, తర్వాత అంజీర్ ఉంటుంది, చాలా ఇంకా ఫ్రూట్స్ నేమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లో కలర్ఫుల్గా కనిపించే ప్లాంట్స్ కొన్ని ఉంటాయన్నమాట, సీజనల్ ప్లాంట్స్. దాంట్లో పిటోనియా కానీ, డయాంతస్ అని, తర్వాత చాలా ఇంకా 4-5 టైప్స్ అయి ఉన్నాయి. చామంతిలు, గులాబీలు, ఆల్ టైప్స్ దొరుకుతాయి అన్నమాట మన దగ్గర. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర ఎవరైతే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకు కూడా మా దగ్గర అతి తక్కువ ధరలో గార్డెనింగ్ చేయబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10x10లో ఇప్పుడు చిన్నగా ఉండి మనకు ప్లాంట్స్ అంటే లుక్ బాగా అనిపించాలి అనుకుంటే గ్రాస్ కంపల్సరీ, లాన్ గ్రాస్. సో ఆ గ్రాస్ కూడా మా దగ్గర దొరుకుతుంది అతి తక్కువ ధరలో. మా దగ్గర ఎలా ఉంటుందంటే గ్రాస్ మాత్రమే ఇవ్వడం కాదు, మీ ఇంటికి వచ్చి గార్డెనింగ్ చేసి మరీ ఇవ్వడం మా ప్రాధాన్యత అన్నమాట. సో మన దగ్గర బోన్సాయి ప్లాంట్స్ కూడా లభిస్తాయండి. బోన్సాయి ప్లాంట్స్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు చిన్న ఏజ్ ఎక్కువ ఉండేసి దాని సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. దాన్ని తయారు చేయాలి అనుకుంటే మినిమం దాని ఏజ్ ఎక్కువ ఉండాలి అంటే మనం కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దీని ఏజ్ వచ్చేసి ఎంత ఉంటుందంటే ఈజీగా 15 years ఉంటుందండి. దీని పేరు ఫైకస్ పాండా, దీని నేమ్ వచ్చేసి. దీని ఏజు దగ్గర 12 to 15 years కంపల్సరీగా ఉంటుంది. సో ఇట్లా స్టోన్స్ తోటి కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక తల్లి వేరు కట్ చేసి కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తా కొద్దీ ఇట్లాంటి షేప్ వస్తుందండి ఇది. ఫ్రూట్ వెరైటీస్లలో మన దగ్గర ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వచ్చిన ప్లాంట్స్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్రూట్ వచ్చిందండి, మళ్ళీ స్టార్ ఫ్రూట్ కూడా ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, వాటర్ యాపిల్లో గ్రీన్లో ఉంది, తమలపాకు. అట్లా చూస్తూ ఉంటే చాలా మన దగ్గర డ్రై ఫ్రూట్స్కు సంబంధించిన ప్లాంట్స్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు అంజీర్ కానీ, లేకపోతే మన కాజు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ నర్సరీలో చాలా రకాలైన పార్ట్స్ కూడా కలర్ఫుల్లో కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. సో స్మాల్ సైజు అండ్ మీడియం సైజ్, అదేవిధంగా మనకు బిగ్ సైజ్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మన దగ్గర మనీ ప్లాంట్కి సంబంధించి, తర్వాత తమలపాకుకు సంబంధించిన ఏవైతే క్రీపర్స్ ఉంటాయో, క్రీపర్స్ని మన ఇళ్ళలో ఎట్లా వేసుకుంటారు అనమాట, జస్ట్ దానికి ఒక తాడు కట్టి ఇట్లా వాల్స్కి సెట్ చేయడం కానీ, లేకపోతే మొత్తం గోడలకి హోల్స్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో అట్లా కాకుండా అది మనకు కోకోపీట్తో తయారు చేసిన ఒకటి స్టిక్స్ అనేవి దొరుకుతాయండి. ఇవి మా దగ్గర ఇవి కూడా దొరుకుతాయి. సో ఏమవుతుందంటే మన తక్కువ ధరలో, ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే మీకు ఇది 100% చాలా 200, 300 ఆ రేంజ్లో ఉంటుంది. కానీ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి స్టోన్స్ కూడా దొరుకుతాయండి మా దగ్గర. స్టోన్స్ అంటే ఇప్పుడు ప్లాంట్స్లలో కింద ఇప్పుడు బోన్సాయి ప్లాంట్స్ కానీ, సక్యులెంట్ ప్లాంట్స్లో కానీ స్టోన్స్ని పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. సీజనల్ ప్లాంట్స్ అంటే మన దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయి. అవి ఎట్లా అంటే వింటర్ సీజన్లో చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు చిన్న పాట్లలో పెట్టుకొని మనం ఇల్లును ఎంతో అందంగా తీర్చిదిద్దుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట ఈ టైంలో. ఇట్లాంటి కలర్ఫుల్ ప్లాంట్స్ అనేవి మన దగ్గర అతి తక్కువ ధరలో ఉన్నాయి. గార్డెన్స్లలో, సెంటర్లలో పెట్టుకోవడానికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ ఫంక్షన్స్కి కూడా మేము రెంట్కి ఇవ్వబడుతున్నాయి మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అనమాట. పాట్స్లలో ఉంటాయి అవి. ఇప్పుడు ఏదైతే బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజెస్ కానీ, ఏదైనా ఫంక్షన్స్లలో మనది సైడ్లో అటు ఇటు మనది కొంచెం లుక్ మొత్తం డిఫరెంట్గా వేసుకోవాలనుకుంటే మన దగ్గర ప్లాంట్స్ కూడా రెంట్కి ఇవ్వబడతాయి. సో ఒకసారి వచ్చి మీరు సందర్శిస్తే మీకు ఆటోమేటిక్గా, నేను ఇక రేట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మా దగ్గర రేట్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా మీ మాటల్లోనే వింటా నేను. ఓకే ఫ్రెండ్స్, మన నర్సరీ గ్రీన్ సిటీ నర్సరీని చూసారు కదా. చాలా రకాలుగా మనకు
ఫ్రూట్స్కి సంబంధించినవి, అదేవిధంగా మనకు ఫ్లవర్స్కి సంబంధించినవి, షోకేస్ సంబంధించినవి కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అయితే చూసాను చాలా బాగున్నాయి. ఇక్కడ మొక్కలు రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే, ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకుంటే మనకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.